తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు పూనుకున్న అంగన్వాడీలు 5వ రోజు సమ్మె కొనసాగించారు. సమ్మెలో భాగంగా ముమ్మడివరంలో ప్రధాన రహదారిపై భారీ మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల నిరసనకు ఐనవిల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. రానున్న టీడీపీ జనసేన పార్టీ ప్రభుత్వంలో మీ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తానని మా అధినాయకుడు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ముందుగా మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతికి అంగన్వాడీలో సిఐటియు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్ లో మా బాధలు చెప్పమని అన్ని చోట్ల ఇస్తున్నారు. మేమైతే ఇందులోకి మేము అన్ని లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాల్సిన ఫీడింగ్ అంతా ఇచ్చేసి అవన్నీ చక్క పెట్టుకుని మేము వెళ్తామని చెప్పేసి 12వ తారీఖున సభలోకి వెళ్ళామండి. అయితే అక్కడ తాళాలు బద్దలు కొడుతున్నారు. అది అక్కడ లబ్ధిదారులు కూడా ఎదుర్కొంటున్నారు. మా టీచర్ గారు న్యాయమైన కోరుకుంటానే వెళ్తున్నారు కాబట్టి మీరు ఎందుకు బద్దలు కొడుతున్నారు, ఎందుకని అంటే కొంతమంది మీద తిరగబడ్డం, కొంతమంది అయితే అక్కడ ఉన్న లబ్ధిదారులతో మాకు ఇష్టం లేదమ్మా, కాకపోతే మరి గవర్నమెంట్ నుంచి పైనుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి మేము చేయవలసి వస్తుంది అని చెప్పి కొంతమంది సానుకూలంగానే ఉన్నారు. కానీ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళమంటున్నారండి. అంటే అమలాపురం వెళ్ళాలండి. వాళ్ళే ఎదురు బద్దలు కొట్టినప్పుడు ఇంకేం చెయ్యాలి? సిడిపి గారే కొట్టిస్తున్నారు కదా, పీడీ గారు ఉంటారండి. అవునండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అదే లోకల్ పోలీసులకి మాకు ఎస్ఐ గారికి ఇవ్వాలి. ఐసిడిఎస్ పంచాయతీ సచివాలయం సిబ్బంది అంతా వాడికే వస్తుందండి, సచివాలయం సిబ్బందికి వస్తుందండి, ఒక్కరికే కాదు. అక్కడ ఎంఎస్కే గారు మేడం చెప్పండి మేడం. ఏమని చెప్పారండి? ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మేము మీకు ఇస్తున్నాం, మేము బద్దలు కొట్టిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నా కేసు ద్వారా వెళ్ళొచ్చు కాబట్టి మేము ముందుగానే మీకు ఇస్తున్నామని చెప్పడం జరిగిందండి. అందుకని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు తీసుకోవద్దని చెప్పారండి. కాబట్టి మేము రేపు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఎస్పీ ఆఫీస్లో ఇస్తామండి. విషయం అయితే అదండి.